నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. కొన్ని సినిమాలు స్టోరీ బాగున్నా, తీసే డైరెక్టర్కి ఒక ఆలోచన ఉన్నా, పెద్ద పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళినా ఎందుకో రిజెక్ట్ అవుతూ ఉంటాయి. కారణం ఏంటనేది తెలియదు. కానీ సినిమా తీసిన తర్వాత ఆ సినిమా చేసిన సౌండ్, అయ్యో ఇలాంటి స్క్రిప్ట్ మన హీరో వదులుకున్నాడా, అయ్యో ఇలాంటి స్టోరీ వస్తే ఎందుకు ఈయన ఒప్పుకోలేదు అంటూ నాలుగు ఖర్చుకుంటూ ఉంటారు. అలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆ వరుసలోకి వస్తుంది ఆ నలుగురు సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత అద్భుతంగా దాంట్లో ఒదిగిపోయారు. సినిమా స్టోరీ కావచ్చు, నరేషన్ కావచ్చు, క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, పిక్చరైజేషన్ ఒక్కటేంటి, ఏది మాట్లాడుకున్నా తక్కువే. మరి ఆ నలుగురు సినిమా, ఆ స్క్రిప్ట్ అనేది మొదట ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, మరి మేకింగ్కి వచ్చేసరికి ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి, వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత సినిమా తీసే టైంలో ఇంత పెద్ద హిట్ అవుతుందని వాళ్ళు అనుకున్నారా, తెర వెనుక అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్కారం సంధ్య. ఏంటి సినిమా ఇండస్ట్రీలో జరిగే అద్భుతాలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో జరిగే అన్ని గొడవలు కావచ్చు, ప్రతిదానికి అన్నీ ఏంటిది ఉన్నా కూడా ఇది రంగుల ప్రపంచం కాబట్టి ఎక్కువ ఫోకస్ అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని స్క్రిప్ట్లు ఎందుకు రిజెక్ట్ చేస్తారు, ఆ తర్వాత అది అనూహ్య విజయాలను సాధించిన తర్వాత ఎందుకు మిస్ చేసుకున్నామని బాధపడతాము అన్న దాంట్లో ఆ కోవలో చాలా ఉన్నాయి. రీసెంట్గా మనం పోకిరి గురించి కూడా మాట్లాడాము. ఈ నేపథ్యంలో ఆ నలుగురు సినిమా ఫస్ట్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరెవరు కాదనుకున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి ఎలా వచ్చింది అది? మదన్ గురించి మదన్ పోయాక మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోవాలి. ఓకే. ఎందుకంటే తను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మేము ఇంటర్మీడియట్, ఒకే ఊరు, ఒకే కాలేజ్, డిసెంట్ థియోసాఫికల్ కాలేజ్. అతను డిగ్రీ పూర్తి చేసే నాటికి మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఒంటి గొర్రె అని ఒక నాటిక రాసి అందరిని ఆకట్టుకున్నాడు. ఆకట్టుకున్న తర్వాత ఈ రచయిత, ఈ దర్శకుడితో మనం పరిచయం పెంచుకోవాలని ఇతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వకపోయినా పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళ హాస్టల్లో తిరుగుతూ ఉండేవాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి యాక్ట్ చేస్తుండేటటువంటి వాడు. అక్కడికి వెళ్ళి మదన్తో పరిచయం పెంచుకొని మా కోసం మా మదనపల్లె నాటకళా పరిషత్ కావచ్చు, మా మదనపల్లి కల్చరల్ సొసైటీ కావచ్చు, దానికోసం ఒక నాటిక రాయమని వేద్దామని చెప్పి అలా మా కోసం రాసింది పిచ్చి కుక్కలు. అందులో నాది బిక్కిరి బింగరాలనే పాత్ర. బాగా రిహార్సల్స్ చేసి వర్షం వచ్చిన కారణంగా వేయలేదు. తర్వాత బిక్కిరి బింగరాల పాత్ర వేరే వాళ్ళ చేత వేయించి నేనే మదనపల్లి నాటకళా పరిషత్లో, ఎందుకంటే మదనపల్లి నాటకళా పరిషత్కి నేను అప్పుడు జాయింట్ సెక్రటరీ అయ్యాను కాబట్టి నేను యాక్ట్ చేయకూడదని చెప్పి వాళ్ళు పోటీకి వస్తున్నారని వేరే వాళ్ళ చేత పాత్ర వేయించమని చెప్పి అందులో నటించిన పాత్రకి తనకి ఉత్తమ సహాయ నటుడు బహుమతి కూడా వచ్చింది. చాలా మంచి ఆర్టిస్ట్. ఓకే. ఆ తర్వాత అంటే వాళ్ళకి మెస్ ఉండేది మదనపల్లిలో. అక్కడి నుంచి అతని పూర్తి పేరు రామిగాని మదనమోహన రెడ్డి. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో జీవన పోరాటంలో ఎత్తుపల్లాలన్నీ చూసిన తర్వాత చాలా గర్వకారణంగా అనిపించింది ఏంటంటే ఆ నలుగురు సినిమా విడుదలై వాల్ పోస్టర్స్ మీద మదన్ అనే పేరు కనిపించినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. సప్తగిరి థియేటర్లో ఆ సినిమా కథ ఏంటంటే మొట్టమొదట ఆ టైటిల్ అంతిమయాత్ర దాని పేరు. ఈటీవీకి సీరియల్ చేయాలి. ఇవాళ మన చాలా చర్చల్లో ఎస్డి లాల్ గారి గురించి మాట్లాడుకున్నాం. తెలుగు సినిమా కమర్షియల్ డైరెక్టర్స్లో టాప్ ఆఫ్ ది బెస్ట్ ఎస్డి లాల్ గారు. ఎస్డి లాల్ గారి కుమారులు మీర్ గారు సినిమాటోగ్రాఫరు. ఆ సినిమాటోగ్రాఫరు రికమెండేషన్తో ఈటీవీకి వెళ్ళి ఓపెనింగ్ చావు సీన్తో మొదలుపెట్టాడు. మదన్ మొదలు పెట్టేటప్పటికి 28 వారాలు ఈ చావు సీరియల్తో అంతిమయాత్రను మొదలుపెట్టి ఏం తీస్తాం ఆపే అన్నారండి. ఆపేశారు. ఆపేసిన తర్వాత తిరుగుతూ ఉన్నాడు. డైరెక్టర్ జి రాంప్రసాద్ గారి పరిచయం అయ్యారు. చిరునవ్వుతో ఆ సినిమాలు చేశారు కదా. రాంప్రసాద్ గారి పరిచయం అయిన తర్వాత ఏమైందంటే అట్లూరు పూర్ణచంద్రరావు గారు తిరిగి సినిమాలు తీద్దాం అనుకుంటున్నారు. ఊటీకి వెళ్ళిపోయారు అట్లూరు పూర్ణచంద్రరావు గారు. ఆయనకి చెబితే బాగుంటుంది, ఆయనకు నచ్చుతుందేమో అన్న తర్వాత బాగా ఆయన కోర్టులో పడింది. అట్లూరు పూర్ణచంద్రరావు గారు విపరీతంగా నచ్చేసింది. ఫస్ట్ సిట్టింగ్లోనే గబగబా 10,116 తీసి ఆయన అడ్వాన్సు ఈ కథ మనం చేస్తున్నామని చెప్పి ఊటీలోనే కూర్చోబెట్టి ఫుల్ ప్లెడ్జ్డ్ స్క్రిప్ట్ ఊటీలో కూర్చోబెట్టి రాయించారు. కే భాగ్యరాజా గారిని పిలిపించారు. ఏది జడ్జిమెంట్ కోసం. కే భాగ్యరాజు గారు వినేసి ఆయన అసలు అద్భుతం, అసలు నేనే హీరో, నేనే యాక్ట్ చేస్తాను, ఎవరికీ చెప్పకండి అంటే అట్లూరు పూర్ణచంద్రరావు గారి మనసులో
ఒక తమిళంలో చేస్తే విసు గారు చేయాలి, తెలుగులో చేస్తే దాసనారాయణరావు గారు చేయాలి, లేకపోతే మోహన్ బాబు గారు చేయాలి. ఇట్లా సాగుతున్నాయి ఆయన ఆలోచనలు. అంతేగాని భాగ్యరాజా గారు మీరు కాదనేటప్పటికి భాగ్యరాజా గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళుతోంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళుతోంది, అలా తిరుగుతుందే తప్ప మోక్షం రావట్లా. కథకి మోక్షం ట్రాక్ ఎక్కట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా సాగుతుండగా చంద్రసిద్ధార్థ గారు అప్పుడు ఆయన ఒక ఇంగ్లీష్ సినిమా తీశారు. చంద్రసిద్ధార్థ గారు ఫస్ట్ సినిమానే ఒక ఇంగ్లీష్ సినిమా తీసి దాని తర్వాత అప్పుడప్పుడు ఇంకో సినిమా తీసి 3వ ప్రయత్నంలో మంచి కథ కోసం ఈయన వెతుక్కుంటున్నాడు చంద్రసిద్ధార్థ గారు. ఈ క్రమంలో ఏమైందంటే చంద్రసిద్ధార్థ గారిని కలవడానికి మామూలుగా ఒకరోజు మదన్ గారు ఫ్లాట్కి వెళ్ళాడు. వాళ్ళ ఫ్లాట్కి వెళ్తే వాళ్ళ బ్రదర్ కృష్ణమోహన్ అని ఆర్టిస్ట్ ఆయన ఉన్నాడు. మాట్లాడుతూ ఏంటి ఇంకా రాలేదు, చందు అంటారు చంద్రశేఖర్, ఇంకా రాలేదని. ఏంటి ఏమన్నా కథలు ఉన్నాయా ఏంటో చెప్పచ్చు కదంటే ఈయన ఈ కథ చెప్పడం మొదలుపెట్టాడు. అంతకుముందు చంద్రసిద్ధార్థ గారు అడిగారు, ఈ కథ తప్ప అన్నీ చెప్పాడు మదను. ఓకే, ఎందుకంటే ఇది ఎవరికి చెప్పినా రిజెక్ట్ అవుతోంది, ఎందుకు చెప్పడం ఇది అని చెప్పేసి అన్ని కథలు చెప్పాడు, ఇది చెప్పలా. ఏంటి కథలన్నీ చెప్పావంట, ఏంటి ఇంకా ఏదో అంటున్నాడు మా చంద్రసిద్ధార్థ అంటే, ఏముంది ఇంక నా దగ్గర ఈ కథ తప్ప ఏం లేదు, ఇది అందరు రిజెక్ట్ చేస్తున్నారు, ఈ కథ చెప్పడం మొదలుపెట్టాడు. అయిపోయిన తర్వాత చంద్రసిద్ధార్థ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి ఎక్కడెక్కడో వెతుకుతున్నావు, అద్భుతమైన కథ ఉంది, అసలు రైట్స్ తీసుకో ముందు, ఈ కథతో తప్ప ఇంకే కథతో చేయకుంటే చంద్రసిద్ధార్థ గారు కథ వినకుండా, కథ వినలా, ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయి రైట్స్, మా బ్రదర్ చెప్తున్నాడు కృష్ణమోహన్ ఇంత ఇదిగా జడ్జిమెంట్ అంటే మామూలు విషయం కాదు, మా వాడు ఒక పట్టాన్ని నచ్చదు, మా వాడికి ఎవరి దగ్గర ఉన్నంటే అట్లూరు పూర్ణచంద్రరావు గారి దగ్గర ఉన్న రైట్స్. వెళ్ళిపోయి అట్లూరు పూర్ణచంద్రరావు గారి దగ్గర రైట్స్ కొన్నారు. ఆయనకు మమకారం చచ్చిపోవట్లా అట్లూరు పూర్ణచంద్రరావు గారికి. తమిళం హిందీ ఆయన ఉంచుకున్నాడు, నేను ఇవ్వను, తమిళం హిందీ నేనే తీసుకుంటాను, తెలుగు కన్నడ మిగతా లాంగ్వేజెస్ మీకు ఇస్తున్నాను రైట్స్ రాసి ఇచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఆలోచించి మన ఫైన్ ఈవినింగ్ అన్నే రవిని మన సితార జర్నలిస్టు రాజేంద్ర ప్రసాద్ గారు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాడు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆకలితో ఉన్నారు, ఏ సినిమా చేయాలి, ఏ పాత్ర చేయాలి అర్థం కావట్లేదు, ఒక క్రాస్ రోడ్స్లో నిలబడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నాన్ స్టాప్ కామెడీ చేసుకుంటూ రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే ఇంకేం చేయడానికి ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఆర్టిస్ట్ కామెడీ చేస్తున్నాడు అంటే సంధ్య గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హాస్యం అద్భుతంగా హాస్యరసాన్ని ఒలికిస్తున్నాడు అంటే ఆ నటుడు ఇంకా ఏ రసాన్నైనా అలవకగా అసలు ఒలికించేయగలడు అనమాట. ఆయన దగ్గరకు వచ్చి ఆగింది. ఫస్ట్ టైం చంద్రసిద్ధార్థ కూడా వింటున్నాడు కథ అప్పటిదాకా చంద్రసిద్ధార్థ గారు వినలా. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో ఇదే ఆనంద్ నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీ అంటారు, సాక్షి తర్వాత నుంచి డౌన్ లెఫ్ట్ అనమాట పెడితే అక్కడ ఉండేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ అపార్ట్మెంట్లో ఈ కథ మొత్తం వినిపించాడు. ఆయన వినిపించేసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు, చంద్రసిద్ధార్థ గారు లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మదన్కి అర్థమైంది ఇది ఉండదు, తెలుసు, ఈ కథ చెప్తే ఎవరు చేయరు వినరు మనకు తెలుసు. బెడ్రూమ్లో నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు వలవల ఏడ్చుకుంటూ వస్తున్నాడు, బాల్కనీలోంచి చంద్రసిద్ధార్థ గారు వలవల ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఇది కథ అంటే, ఇది సినిమా అంటే, చేస్తే మదన్ నీకు తెలియదు మదన్ నువ్వు ఎలాంటి కథ చెప్పావు సాయంత్రం వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారు. రఘురామ్ పాత్ర కోసం రాజేంద్ర ప్రసాద్ గారు తనను తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నటువంటి విధానం, మేకప్ కావచ్చు, మేకోవర్ కావచ్చు, పంచికట్టు కావచ్చు, టీత్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. ఆ పాత్ర కోసం ఆ పాత్రగా ఆయన రఘురామ్ పాత్రగా మారిపోయి బాగా గుర్తుంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో సినిమా విడుదలైపోయి ఆయన విపరీతంగా పేరు వచ్చేసి ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నారు, మీరు ఎవరిని ఊహించుకొని పాత్ర చేశారంటే ఆ పాత్ర వినిపిస్తున్నప్పుడు నాకు ఎన్టీ రామారావు గారు, మా నాన్న గద్దె వెంకటనారాయణ గారు వీళ్ళందరూ గుర్తొచ్చారు నాకు. ఆ ఏజ్ గ్రూప్ ఫాదర్స్ గుర్తొచ్చేసారు నాకు. వచ్చిన తర్వాత నేను కూడా ఆ ఏజ్ గ్రూప్లోకి ఎంటర్ అవుతున్నాను కదా, కనెక్ట్ అయిపోయి చేశాను నేను అని చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. మా మదనపల్లి దగ్గర బి కొత్తకోట అని అక్కడ జరిగినటువంటి ఒక వ్యక్తి తాలూకు జీవితంలోని సంఘటనలండి. ఆ తర్వాత ఇప్పుడు సినిమాల్లో అడపాదడపా వేషాలు వేస్తుంటారు మధుసూదన్ రెడ్డి అని అనంతపురం ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఈ సంఘటనల యొక్క కలబోతే ఈ సినిమా టైటిల్ విషయంలో ఇద్దరి నోటి వెంట ఆ నలుగురు ఒకేసారి వచ్చిందండి. మదన్ గారి నోటి వెంట, చంద్రసిద్ధార్థ గారి నోటి వెంట. అంతిమయాత్ర వద్దు ఒక కొత్త టైటిల్ అనుకుంటే అది వచ్చింది. ఓకే, పట్నాయక్ గారి చేతనే చేయించుకోవాలని పట్నాయక్ గారి దగ్గర చాలా బిజీగా ఉన్న టైం ఆర్పి పట్నాయక్ గారు వెళ్ళి కథ చెప్పిన వెంటనే పట్నాయక్ గారు ఒక్కడై రావడం ఒక్కడై పోవడం వెంటనే ట్యూన్ చేసేసాడు ఆయన.
పట్నాయక్ గారు ఎన్ని సినిమాలు ఎన్ని గొప్ప పాటలు చేసినప్పటికీ ఆర్పి పట్నాయక్ గారు ఆయన జీవితంలో ఒక అత్యుత్తమమైన పాట ఏది అంటే ఈ పాట చెప్తాను నేను. ఒకడై రావడం ఒకడై పోవడం గురించి చెప్తాను నేను. ఆ ప్రేమ్ కుమార్ పట్నాయక్ అనే నిర్మాత కూడా చాలా గమ్మత్తుగా వచ్చారు ఈ ప్రాజెక్టులోకి. వాస్తవంగా చంద్రసిద్ధార్థ గారి ఫ్రెండ్స్తో తీసేసుకుందాము, ఫ్రెండ్స్ని నువ్వు ఒక 5 లక్షలు పట్టరా, నువ్వు ఒక 10 లక్షలు పట్టరా అని చెప్పి తీసుకుందాం అని చెప్పి 1,25,00,000 1,35,00,000 అండి బడ్జెట్ అప్పట్లో. ఓకే. కథ అయిపోయింది, రఘురామ్ పాత్ర అయిపోయింది, పాట వచ్చేసింది, హీరోయిన్ రాదే ఎంతకి. రోజా గారికి చెప్పారు, గౌతమ్ గారికి చెప్పారు, భానుప్రియ గారికి చెప్పారు, లక్ష్మి గారికి చెప్పారు. అద్భుతం, అమోఘం అంటున్నారు, ఎవరు డేట్లు ఎవరు. తర్వాత ఆలోచించారు. రాజేంద్ర ప్రసాద్ గారు సరసన నటించినటువంటి నటీమణులలో ఎవరెవరెవరెవరిని చూస్తే మనకి ఆమెను గారి దగ్గరకు వచ్చి ఆగారు. ఆమెను గారు రెడీ. ఇవాళకి ఆ సినిమా వాల్ పోస్టరు, ఆ సినిమాలో ఆమెను గారు రాజేంద్ర ప్రసాద్ గారి సన్నివేశాలు ఒకసారి గుర్తెచ్చుకుంటే చాలా భావోద్వేగానికి లోనవుతాం మనం. అలా ఆ నలుగురు రూపొందింది. ఆ నలుగురు సినిమాకు కాను కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. స్క్రీన్ ప్లేలో చంద్రసిద్ధార్థ గారు కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. మదన్ గారికి నాకు బాగా గుర్తుంటే మదన్కి ముట్టినటువంటి పారితోషికం 5 లక్షలు. కన్నడంలో విష్ణువర్ధన్ గారు సిరివంత అనే పేరుతో రీమేక్ చేశారు. మరాఠీలో షియాజీ షిండే గారు చేశారు ఈ పాత్రని. తమిళంలో రజనీకాంత్తో, హిందీలో అమితాబ్ బచ్చన్తో తీసుకుంటా అని అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఇప్పటికీ ఆ రైట్స్ ఆయన దగ్గర పెట్టుకుని ఉన్నారు. మీకు 24 ప్రింట్స్ రిలీజ్ చేశారండి ఫస్ట్. చేస్తే మొదటి వారం అయిపోయేటప్పటికి రెండో వారం ఎంటర్ అవుతుంటే 16 ప్రింట్లు వెనక్కి పంపించేశారు. తీసారు ఊళ్ళల్లోంచి. మా ఊళ్ళో కూడా తీశారు మదనపల్లిలో. ఎవరు రావట్లేదని చెప్పి 4 ఉన్నారు. ఆ 4 అంటే 4 ఉన్నారు లోపల. మీకు ఒక్కసారిగా ఆ తర్వాత ఉధృతంగా రెండో వారం తర్వాత మీకు మార్నింగ్ షో ఫుల్, మ్యాట్నీ ఫుల్, ఫస్ట్ షో ఫుల్, సెకండ్ షో ఫుల్, హైటెక్స్లో ఆడుతుంటే మధ్యాహ్నం మ్యాట్నీకి నేను ఇంకా చూడలేదు సినిమా గురించి వింటున్నాను నేను. మదనపల్లి నుంచి మా ఇంటి నుంచి మా ఊరి నుంచి కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి, వింటున్నాను నేను. మా వాళ్ళు సెకండ్ షోకి వెళ్ళారు, చూసి ఏడ్చేసి ఇంక మరుసటి రోజు ఏం మాట్లాడటం లేదు సినిమా గురించి. ఎవరు ఏమడిగినా వెళ్ళి సినిమా చూడు తెలుస్తుంది అంటున్నారు. నేను మధ్యాహ్నం ఆలస్యంగా మేము కలిసి సినిమాకి వెళ్ళాలి, నేను కోదండరాం రెడ్డి గారు కలిసి సినిమాకి వెళ్ళాలి. నేను లేటుగా వెళ్ళటం వల్ల ఆయన వెళ్ళిపోవడం మీద అయింది. కోదండరాం రెడ్డి గారు హైటెక్స్కి వెళ్ళారన్న. సరే అబ్బాయి ఇంట్లో ఉంటామంటే ఇంట్లో వెయిట్ చేస్తాను సార్, మీరు వెళ్ళి చూసేసి రండి అని చెప్పి December 9, 2004 విడుదలైంది. ఆయన వెళ్ళి సినిమా చూసి వచ్చి సినిమా గురించే 2 గంటలు మాట్లాడారు. ఓకే. 2 hours. 80 సినిమాలు డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్ 2 గంటల పాటు ఒక సినిమా గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ గురించి ఆయన మాట్లాడుతుంటే ఆ కథ మీకు అట్లూరి పూర్ణచంద్రరావు గారి దగ్గర పూర్తయిన తర్వాత ఫుల్ ప్లేటెడ్ స్క్రిప్టు మదన్ గారికి ఒక డౌట్ ఉండిపోయింది. అదేంటంటే కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ ఏదైతే ఉందో తాకట్టు లేకుండా ఆ పాత్ర అప్పివ్వదు. రాజేంద్ర ప్రసాద్కి మాత్రం అప్పిస్తాడు. ఇది డివి నరసరాజు గారు సీనియర్ రైటర్ కదా, ఆయన రెస్ట్ తీసుకుంటున్న టైము. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కథ వినిపించి ఆయనకు నచ్చింది డివి నరసరాజు గారికి. సరే ఇట్లా నాకు డౌట్ ఉండిపోయింది, ఇక్కడ కోట శ్రీనివాసరావు పాత్ర తాకట్టు లేకుండా అప్పివ్వదు, తాకట్టు ఇవ్వాలి, ఏం చేద్దామంటే ఆయన ఆలోచించి అబద్ధం చెప్పడం చేతగాని పిచ్చివాడివి, మోసం చేయడం చేతగాని మంచివాడివి, నీ దగ్గర ఎక్కడికి పోతున్నా ఒక డైలాగ్ చెప్పారు ఆయన. డైలాగ్ చెప్తే నా తల తాకట్టు పెట్టైనా ఇస్తాను అని చెప్పేసి అది రఘురామ్ పాత్ర నుంచి అది వస్తుంది. అలా మీకు ఆ బరువు పెరిగింది. కథ యొక్క బరువు పెరిగిన తర్వాత సినిమా సృష్టించిన చరిత్ర విడుదలై విజయవంతమై నన్ను మదన్ కలుసుకోవాలని, నేను మదన్ని కలుసుకోవాలని ఆ చేసిన తర్వాత ప్రయత్నాల్లో ఇద్దరం కలిసి ఆ కేకే టవర్స్ దగ్గర ఫోర్డ్ కార్ వేసుకుని వచ్చాడు. వచ్చి నన్ను ఎక్కించుకుని కంగ్రాచులేట్ చేశాను. చేసిన తర్వాత కోదండరాం రెడ్డి గారింటికి తీసుకెళ్ళి కొన్ని కథలు తర్వాత చేయాలి, చంద్రసిద్ధార్థ గారిని కూడా తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ సినిమా సంభాషణలకి నేను నందేవాడ ఎక్స్పెక్ట్ చేశాను. అదే విషయం చెప్పాను. ఎవరని చెప్పాడు మదన్, ఎవ్వరు, త్రివిక్రమ్ మల్లేశ్వర్ ఉంది పోటీలో, కాబట్టి తెలియకుండా ఒక సానుకూల దృక్పథం జడ్జెస్కి దాని మీద వెళ్ళిపోతుంది అంటే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే అవార్డ్స్ కమిటీ చైర్మన్ బాగా గుర్తుంది, ఎం బాలయ్య గారు అవార్డ్స్ కమిటీ చైర్మన్ అయ్యారు. ఆయన మల్లీశ్వర్ సినిమాలో యాక్ట్ చేశారు. అవును, అటే వెళుతుంది సానుకూలంగా. మల్లీశ్వర్లో బాగున్నాయి, మనం చేసిన సినిమా కదా, అలాగే అయింది. మల్లీశ్వర్కే ఇచ్చారు ఉత్తమ సంభాషణ, త్రివిక్రమ్ గారికే ఇచ్చారు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఇవన్నీ కూడా ఆ నలుగురికి వస్తే నేను కంగ్రాచులేట్ చేశాను ఆ రోజు. చేస్తే ఎస్ ఇది నా చైల్డ్
అని మదన్ చాలా ఉద్యోగానికి లోనైంది, ఎప్పటికీ మర్చిపోలేను. అలా ఆ సినిమా సృష్టించిన సంచలన విజయం ఆ తర్వాత ఎంతోమందికి అది స్ఫూర్తినిచ్చింది. మదన్ వేళ లేకపోయినప్పటికీ ఆ తర్వాత సినిమా విషయంలో నేను నా భాగస్వామ్యం ఉంది. పెళ్ళైన కొత్తలో స్క్రిప్ట్ కావచ్చు, షూటింగ్ స్టేజ్లో బ్యాక్ ఎండ్ నుంచి నా సపోర్ట్ కావచ్చు, రిలీజ్ అయిన తర్వాత విజయాత్రలు చేయటంలో నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటికి ఆర్య ఇవన్నీ చేసి వచ్చాం కాబట్టి, గంగోత్రి, ఆర్య, బన్నీ, నువ్వు విజయాత్ర లీడ్ చేస్తావా పెళ్ళైన కొత్తలో కంటే నేనే లీడ్ చేస్తాను. శ్రీకాకుళం నుంచి అంత క్రితం వాళ్ళు విజయవాడకి ఎక్కడికో వెళ్ళారండి ఒక స్టేషన్కి, నేను లేను. వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం అది మిస్ఫైర్ అయిందండి. జగపతి బాబు గారిని తీసుకుని వెళ్ళింది, మిస్ఫైర్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేంద్ర గారు లేదు నువ్వే లీడ్ తీసుకోవాలి విజయాత్రలు అంటే, నేను లీడ్ తీసుకుని నేను జగపతి బాబు గారిని తీసుకెళ్ళి ఆ ఫోటోగ్రాఫ్స్ ఇవాళన్నీ చూస్తుంటే పెళ్ళైన కొత్తలోకి నేను డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేశాను. చాలా నచ్చేసేవి తనకి. సక్సెస్ మీట్ ఆడియో చేసామండి. ఆడియో అయిపోయిన తర్వాత ఆడియో రోజు చేసింది నేను సుమగారు చేసింది ఏంటంటే, ఆడియో రోజు అప్పటికి మేమెవ్వరు పెళ్లి కాని వాళ్ళమండి. మదను, మైసెల్ఫ్, మాకెవరికి పెళ్ళి అవ్వాల. మేమందరం కలిసి పెళ్ళైన కొత్తలో సినిమా చేస్తున్నాం. సుమగారికి పెళ్ళి అయిపోయింది, నేను పెళ్లి కాని అబ్బాయి, సుమగారి పెళ్ళి అయిన అమ్మాయి, మేమిద్దరం కలిసి యాంకరింగ్ చేయాలి ప్రోగ్రామ్. చాలా ఫన్నీగా చేసాము. అది చాలా నచ్చేసింది మదనికి. 100 days ఫంక్షన్ సుమగారికి కుదరలా, నువ్వే మాట్లాడేసా 100 days ఫంక్షన్, నాకు ఎవరు వద్దని మదన్ ఆ రోజు నించుని నువ్వే 100 days ఫంక్షన్ చెయ్యని రాక్ హైట్స్లో చేసాం, శిల్పకళా వేదిక. ఇవాళకి మా ఇంట్లో 100 days షీల్డ్ పెళ్ళైన కొత్తలో ఉంటుంది. ఓకే. స్క్రిప్ట్ స్టేజ్ నుంచి నేను ఉన్నానని చెప్పి ఆ గౌరవం నా మీద, అంత గౌరవం అంత ప్రేమ అలాగే చూపించాడు. 2022లో అందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. చాలామందికి చాలా ధైర్యం మదన్ ఉన్నాడు అంటే. చాలా గొప్ప కథలు, చిరంజీవి గారికి ఎంత గొప్ప కథ చేశాడు, విజయబాబు నాయుడు గారి దగ్గర ఉండిపోయింది ఆ కథ. చాలా గొప్ప కథలండి. అటువంటి రచయిత, అటువంటి కథ మళ్ళీ తెలుగు సినిమా. ఎందుకంటే ఆ సినిమా వల్ల రాజేంద్ర ప్రసాద్ గారి జీవితంలో నట జీవితం ఎంత పెద్ద మలుపు అంటే ఆయనకి. ఆ శ్రేయోభిలాష్ కానీ ఎన్ని సినిమాలు వచ్చాయి రాజేంద్ర ప్రసాద్ గారి గొప్ప సినిమాలు, అటువంటి ఉదాత్తమైన పాత్రలు, హృదయం బరువెక్కిచ్చేటటువంటి పాత్రలు. ఇప్పుడు మన హృదయం చెమ్మగిల్లాలండి. ఒక సినిమా చూసినా, ఒక కథ చదివినా, ఒక కవిత చదివినా, ఒక పాట విన్నా ఏంటంటే మన హృదయం చెమ్మగిల్లాలి, మన హృదయాన్ని అది హత్తుకోవాలి, మన హృదయాన్ని తాకాలి. అటువంటి పని చేసిన వాడు మదన్. అంటే చాలా మందికి ఒకరికి మంచి చేయాలంటే ఆలోచించేసిన టైం ఇప్పుడు స్టార్ట్ అయింది. 2004 ఆ టైంలో కొంత స్వార్థం అనేది పెనవేసుకొని పోయింది. మంచి చేసినా కూడా చెడే ఎదురవుతుంది అన్న ఒక నిర్వేదము నైరాస్యంలో ఉన్న చాలామంది పెద్దలకు ఖచ్చితంగా ఏదో రోజు ఈ మంచి మనకు వస్తుంది, చనిపోయిన తర్వాత అయినా అది సమాజం గుర్తిస్తుంది అన్న ఒక మెసేజ్ అనేది అద్భుతం. అప్పుడు అది సీరియస్లీ చాలా నన్ను ప్రజ్ఞశ్రీ నాకు బిరుదు ఇచ్చాడు. నేను ఏడిపించడానికి సర్లేండి రెడ్డి గారు అనేవాడిని. ఇదిగో నువ్వు అందరిలాగా నన్ను మదన అనే మా ఊళ్ళో మదన అని పిలుస్తాను కదా, నువ్వు మదన అనే పిలువంటే లేదు నేను సార్ అనే పిలుస్తా, లేకపోతే రెడ్డి గారు అనే పిలుస్తా. ఏడిపించేవాడిని, సార్ అనే పిలిచేవాడిని. ఇప్పుడు ఏంటి సార్ ఏంటి, మదన అని అందరూ మదన అనే కదా పిలుస్తారు అనేవాడు. మంచి భోజన ప్రియుడు. మేము ఎక్కడ భోజనం చేస్తున్నావు అని అడిగాడు. బ్యాచిలర్ కదా, అక్కడ ఖైరతాబాద్లో ఒక మెస్ ఉంటే మధ్యాహ్నం పూట అక్కడ భోజనం చేస్తానంటే అక్కడికి వెళ్ళి భోజనం చేద్దామని ఒకరోజు వచ్చాడు. తర్వాత మళ్ళీ ఇంకా మిగతా దేశంలో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ ఇలా కలదిరిగాం అనుకోండి, అది వేరే విషయం. బాగా భోజన ప్రియుడు అనమాట. అలా మదన్ మిగిల్చిపోయినటువంటి జ్ఞాపకాలు ఎన్నో, మదన్ రగిల్చిపోయినటువంటి గుర్తులు ఎన్నో అవన్నీ ఉన్నాయి. చాలా గొప్ప కథలు. రామస్వామి డ్రెస్సింగ్ రూమ్ అని ఒక స్క్రిప్ట్ చేశాడు. ఎంతెంత దూరం, ఒకటి కాదు నంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉండేవి. రామస్వామి డ్రెస్సింగ్ రూమ్ ఒక దశలో బాలకృష్ణ గారు, బి గోపాల్ గారు చెయ్యాలండి. అది ఎందుకు మెటీరియలైజ్ కాలేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు. అట్లాగే ఎంతెంత దూరం ఒకటి ఎక్స్ట్రానరీ స్క్రిప్ట్. చాలామందికి ఆ స్క్రిప్ట్ గురించి తెలుసు సినిమా ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటివరకు రైటర్స్. సుకుమార్ గారికి కూడా ఆ స్క్రిప్ట్ తెలుసు. నేను ఒకసారి అడిగా సుకుమార్ ఎంతెంత దూరం విన్నారంటే, ఎంతెంత దూరం విన్నాను, హీరోయిన్ క్యారెక్టర్ ఎక్స్ట్రానరీ శ్రీకాంత్ గారు అన్నారు. సుకుమార్ ఎక్స్ట్రానరీ హీరోయిన్ క్యారెక్టర్ చేశాడు మదన్ అని అన్నారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు, అదొకటి ఉంది. ఎక్కడ ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఆ గుండె జల్లు మంది కూడా రాంగ్ చాయిస్ అని అనిపించింది నాకు తర్వాత చేసింది. మాకు పెళ్ళైన కొత్తలో చాలా బాగా అది స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉందండి అది. ఆ స్క్రిప్ట్లో కంప్లీట్ స్క్రిప్ట్లో నేను ఉన్నాను. గుండె జల్లు మంది టైటిల్ స్క్రిప్ట్ ఆ హీరో ఉదయ్ కిరణ్ కాదు, కోదండరామిరెడ్డి గారి అబ్బాయి కోసం అనుకొని చేసింది. ఓకే, వైభవ్ లాంచింగ్ ఆ సినిమా అవ్వాలి. స్క్రిప్ట్ చాలా బాగుంది, స్క్రిప్ట్ స్టేజ్లో చాలా బాగుంది. ఆ స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి అనుకున్నట్టు రాలేదు. హీరో మాకు తర్వాత వాళ్ళు, నేను చేయలేదు ఆ సినిమాకి, నేను పని చేయలేదు ఆ సినిమాకి, తను మైనస్ అని అనిపించింది. అది ప్రవరాకిడికి వచ్చేటప్పటికి ఏమైందంటే పెళ్ళైన కొత్తలో రివర్స్ చేశానని అనిపించింది నాకు.
తను చేయాల్సింది కాదేమో. అతను మేకింగ్ వైజ్ వెరీ గుడ్ అండి. మేకింగ్ వైజ్ డైలాగ్స్ అన్నీ తిలక్ అని ఒక సబ్జెక్ట్ చేశాడు. యాక్చువల్గా మేము పెళ్ళైన కొత్తలో కాదు చేయాల్సింది, ఇది చాలామందికి తెలియదు. తిలక్ చేయాలి. స్క్రిప్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ అయిపోయి ఆఫీస్ ఓపెన్ చేసేసారు. ఆనలూరు ఫిలిమ్స్ ఓపెన్ చేసేసిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఉంటే స్క్రిప్టు బౌండెడ్ స్క్రిప్ట్ అనమాట తీసుకొచ్చి ఇదిగో తీసుకెళ్ళి చదివేసి రాత్రికి తెల్లారితోనే ఏమన్నా నీకేమన్నా అనిపించింది రాసుకున్నా అన్నాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చూస్తున్నారు. సరే అని చంకలో పెట్టుకొని కింద ఇది వేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చాను. నాకున్న ఏదేదో పెట్టాను నేను. ఇది కాదు అసలు ఆ నలుగురిలో డైలాగ్స్ వినేసి ఇంకా కావాలేదో మాట్లాడుతుంటే సర్లే కానీ వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళు నేను నీకు స్క్రిప్ట్ ఇస్తుంటే ఏంటి సార్ స్క్రిప్ట్ అలా ఇచ్చి పంపించేస్తున్నారని వాళ్ళు తెలియదు కదా నా గురించి అని అంటే అప్పుడు పిలిచాడు వాళ్ళని. పిలిచి శ్రీకాంత్ ఏదో చెప్తున్నాడు వినండి అంటే నేను 1 by 1 చెప్తున్నా. ఏ సీన్లో ఏ డైలాగ్ బాగాలేదు, ఏ సీన్లో ఏ డైలాగ్ బాగుంది, విలన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. విలన్ క్యారెక్టర్ ఇట్లా ఉంది, అది అట్లా ఉండాల్సింది, తర్వాత ఇంకా ఇట్లానే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరందరూ నిన్న చదివారు ఉదయం నుంచి, మీరు ఎవరు చెప్పలేదు మరి పాయింట్స్ అన్నాడు. అందుకు ఇచ్చి పంపించాను అన్నాడు. నా మీద అంత నమ్మకం. అది చెయ్యాలి. ఆ ఫ్లోలో నేనేం చేశానంటే ఒక పబ్లిసిటీ రాసేసా పబ్లిసిటీ. అదేంటంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు బాలగంగాధర తిలక్. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్నాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. మరి ఆ నలుగురు ఫిల్మ్స్ తిలక్ అని క్వశ్చన్ మార్క్. ఒక భగవద్గీత ఉంటుంది, భగవద్గీత పక్కన ఒక రివాల్వర్ ఉంటుందని చెప్పాడు. విపరీతంగా నచ్చింది. ఇదే మన వాల్ పోస్టర్. ఎంత నచ్చేసిందంటే అంత నచ్చేసింది. జగపతి బాబు గారు మాత్రం సామాన్యుడి తర్వాత వెంటనే తిలక్కు, అది కూడా యాక్షన్ మూడ్లో ఉంటుంది. ఒక జుబిలెంట్ ఫ్యామిలీ డ్రామా కావాలంటే అప్పటికప్పుడు వండిన వంటకం పెళ్ళైన కొత్తలో. ఓకే, దానికి పడే కష్టం దానికి పడ్డాం. స్క్రిప్ట్ స్టేజ్లో పడ్డాం, షూటింగ్ స్టేజ్లో పడ్డాం. అలా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ నలుగురితో మొదలుపెట్టి మనం తర్వాత మోహన్ బాబు గారితో గాయత్రి గరమని ఆదితో ఒక సినిమా చేశాడు సాయి కుమార్ గారి అబ్బాయితో. గాయత్రి వచ్చి రీమేక్. అలా తన దగ్గర ఉన్న గొప్ప స్క్రిప్ట్స్తో చేస్తే చాలా బాగుండేది. అది బాధాకరం. ఓకే, అద్భుతమైన స్క్రిప్ట్ ఉన్నా అద్భుతాలు సృష్టించడానికి టైం పట్టింది. అవకాశాలు రాలా, మీకు వినేవాళ్ళే అలా మదన్ గారు లాంటి వాళ్ళు, మదన్ గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప కథావస్తులు ఏవైతే ఉన్నాయో అలా 10ల సంఖ్యలో రచయితలు మన తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నారు. వాళ్ళ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మన హీరోలే ప్రయోగాలు చేయటం లేదు. ఓకే, మన హీరోలే వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం లేదు. మన హీరోలు ఒక చట్టంలో తమను తాము బంధించేసుకున్నారు. అది మరొకసారి ఆ నలుగురు సినిమాను గుర్తు చేసి ఆ సినిమాతో మీకున్న అనుబంధాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకున్నారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.